హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కపుల్ కింగ్డమ్. లాస్ట్ వీడియోలో ఊటీ టాయ్ ట్రైన్ జర్నీ పోస్ట్ చేశాను గదా! సో, ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఆ వీడియో చూడకపోయుంటే ఇక్కడ కార్డ్స్‌లో వదిలేస్తున్నాను. అది చూడండి ఆ వీడియో. సో, మేము టాయ్ ట్రైన్ నుంచి ఊటీ వచ్చేసరికి ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. సో, మేమున్న స్టే ఏంటంటే ఈడెన్ ప్యారడైజ్ అనమాట. ఊటీ సిటీకి దగ్గరలో అనమాట. ఐ మీన్ సిటీలోనే. సో, రూమ్ అది కూడా చాలా బావుంది. బెడ్స్ అవన్నీ చాలా నీట్‌గా ఉన్నాయి. చాలా యాంబియన్స్ కూడా మనకి వ్యూ అది బావుంది. ఇది మరీ లగ్జరీ హోటల్ కాదు. ఓకే. మన బడ్జెట్‌లో చాలా బావుందనమాట. సో, చిన్న సైజ్ ఒక బాల్కనీ ఇచ్చారు. బాల్కనీ నుంచి వ్యూ అది నైట్ టైమ్ బావుంది. సో, డే టైమ్ అంతా ఎదురుగా అన్నీ మొత్తం ఇదంతా కూడా జస్ట్ స్టేస్ అనమాట మొత్తం చాలా. సో, వెంటనే మనం దొడ్డబెట్ట పీక్‌కి స్టార్ట్ అయిపోదామని చెప్పి ట్రాన్స్‌పోర్ట్ తీసుకొని దొడ్డబెట్ట స్టార్ట్ అయ్యాం. ఆఫ్టర్‌నూన్ నుంచి వర్షం స్టార్ట్ అయిందనమాట. లైట్‌గా డ్రిజిల్ ఉంది. సరే మళ్ళీ లేట్ అయిపోద్ది కదా! అని చెప్పి వెంటనే స్టార్ట్ అయిపోయాము. ఆ వేలో ఆ డ్రిజిల్ పడుతూ అసల ఎంత బావుందో అండి. చాలా మొత్తం చలి అనమాట. విపరీతమైన చలి. సో, దొడ్డబెట్ట పీక్ అయితే వచ్చేసాము. మొత్తం చాలా ట్రాఫిక్ ఉంది. నంబర్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. ఇవన్నీ అసల రావడానికి పైకి రావడానికే చాలా టైం పట్టిందనమాట మొత్తం ట్రాఫిక్‌లో. సో, ఓకే. మనం ఇక్కడి నుంచి చూసుకుంటూ ఎళ్దాం ఒక్కొక్కటి. మొత్తం ఇది ఎలా ఉందంటే మనకిప్పుడు హైదరాబాద్ చార్మినార్‌లో స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటదో అలా మొత్తం స్ట్రీట్ షాపింగ్ లాగా ఉందనమాట. ఫుడ్ ఐటెమ్స్ గానీ, మాస్క్స్, మఫ్లర్స్ అని, క్లోతింగ్, జెర్కిన్స్ ఏ టు జెడ్ క్లోత్స్ అన్నీ ఏ టు జెడ్ చాలా ఉన్నాయి. ఆ స్ట్రీట్ షాపింగ్‌లోంచి అలా అన్నీ చూసుకుంటూ పైకి లోపలికొచ్చేస్తే ఇది ఎంట్రీ టికెట్ ప్లేస్ అనమాట. టికెట్ కౌంటర్. పర్ పర్సన్ రూ. 10 టికెట్. సో, టికెట్ తీసుకొని లోపలికొచ్చేసిన తర్వాత ఆబ్వియస్‌గా కొన్ని స్నాక్స్ కౌంటర్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ మనం తర్వాత ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు కనబడేదేంటి అంటే టెలిస్కోప్ వ్యూ అనమాట. అక్కడికెళ్ళాక మనకి డిఫరెంట్ మేటుపాలెం వ్యూ అని అంటే 4 సైడ్స్ సిటీకి ఒక్కొక్క ఏరియాకి వ్యూ అనమాట అది. ఇప్పుడు మేటుపాలెం వ్యూ అంటే ఇక్కడి నుంచి చూస్తే మేటుపాలెం అవన్నీ కనిపిస్తాయి. బట్ మొత్తం కంప్లీట్ ఫాగ్‌తో నిండిపోయిందండి. ఒకసారి చూడండి. లొకేషన్ చాలా బావుంది. వ్యూ కూడా చాలా బావుంది. బట్ కంప్లీట్ ఫాగ్ అనమాట. సో, ఎక్కడెక్కడో మధ్యలో అలా అక్కడ మనం వెయిట్ చేస్తుంటే కాసేపు అలా ఫాగ్ మూవ్ అయితుంటే సిటీలో అక్కడ ఇల్లులు మొత్తం విలేజెస్ అయన్నీ కనిపిస్తున్నాయి. అలా కనపడినప్పుడు బానే ఉంది. సో, ఇది వేరే ప్లేస్ అనమాట. ఊటీ వ్యూ అంటే వేరే డైరెక్షన్ జస్ట్. ఇక్కడ నుంచి చూస్తే ఊటీ సిటీ అంతా కనిపిస్తది. మీకు ఒకసారి నేను జూమ్ చేసి చూపిస్తానుండండి సిటీ కొద్దిగా. అదిగో చూడండి లిటిల్ బిట్ కనబడుతుంది గదా! అది ఫాగ్ నిండిపోవడంతో అసలు మనకేం కనపడట్ల. మామూలుగా అయితే చాలా బావుంటది. అలాగే ఇంకా కోనూరు వ్యూ అని అలా డిఫరెంట్ డైరెక్షన్స్ 4 డైరెక్షన్స్‌లో 4 వ్యూస్ ఉంటాయి. మొత్తం అసలు మనకు చుట్టూ ఏమీ కనబడట్లేదండి. మొత్తం ఫాగే. కంప్లీట్ ఫాగ్ అనమాట. ఒకసారి పైనుంచి కిందకి దిగిపోయాక ఒకసారి కింద నుంచి చూడండి. మొత్తం జనం చాలా మంది వస్తూనే ఉన్నారు. అక్కడ స్టాల్స్ ఎక్స్‌ప్లోర్ చేద్దాం అన్నాను కదా! ఇక్కడ ఫ్రెష్ క్యారట్స్ అక్కడ లోకల్ గ్రోన్ క్యారట్స్ అనమాట అవి. చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ అయిపోయాక దొడ్డబెట్ట పీక్ అయిపోయాక ఇంకా ఆన్ ద వేలో టీ ఎస్టేట్స్ అదే టీ ప్లాంటేషన్స్ ఉన్నాయని చెప్పి అక్కడ టీ ప్లాంటేషన్ దగ్గర ఆగామనమాట. ఇప్పటికే ఆల్రెడీ డ్రిజిల్ అవుతుంది. ఇంకా నెమ్మదిగా వర్షం పెరిగిపోతుందనమాట. ఇంకా అంబ్రెల్లాస్ అవన్నీ తీసుకొని అది ఎక్స్‌ప్లోర్ చేయడానికెళ్ళాము. అసల మొబైల్‌లో అయితే అంత వ్యూ అసలు క్యాప్చర్ అవ్వట్లేదండి. మొత్తం ఏదైనా మనకి లాంగ్ షాట్స్ 0.5లో పెట్టి తీయాలి. మామూలుగా 1 అయితే అసలు అవ్వట్లేదు. చాలా పెద్ద ఏరియా. చాలా ఏకర్స్‌లో ఉంటది. మొత్తం చూడ్డానికైతే ఎక్సలెంట్ ఉంది వ్యూ అది మాత్రం. చాలా బావుంది. మనకే అక్కడ ఫోటో షూట్స్‌కి ఊటీలో ఎళ్ళిన తర్వాత ఫోటో షూట్స్‌కి డ్రెసెస్ అవి ఇస్తారు చూడండి క్యాప్స్ పెట్టుకొని, ఒక బుట్ట అవన్నీ. అవన్నీ ఇక్కడ ఒక రూ. 150 ఆర్ 100-200 రేంజ్‌లో ఉన్నాయి కాస్ట్ అమౌంట్. వాళ్ళే డ్రెస్ ఇస్తారు. మనం ఏసుకొని ఫోటో తీస్తారు. ఇన్‌స్టంట్‌గా మనకు ఫోటో హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. బట్ ఇప్పుడు ఆ వర్షంలో ఇంక మేము అది ట్రై చేయలేదు. అసలు చేంజింగ్‌కి అదంతా చాలా తడిసిపోయి ఉంది. టీ ప్లాంటేషన్ అయిపోయాక టీ ఫ్యాక్టరీకి స్టార్ట్ అయిపోయామనమాట. ఈ టీ ఫ్యాక్టరీలో పోనీ అసలే వర్షం ఇవన్నీ అనుకుంటే ఇదన్నా తొందరగా అయిపోద్ది అనుకుంటే ఇక్కడ స్కూల్ పీపుల్‌ని అక్కడ లోకల్‌లో స్కూల్స్ వాళ్ళని ఎక్స్‌కర్షన్‌కి తీసుకొచ్చారనమాట. మొత్తం స్టాఫ్ అందరూ బోలెడు మంది. అసలు ఇక్కడ ఎంత సేపు పట్టిందో నేను చెప్పలేనండి. అసలు మన హైదరాబాద్ నుంచి ఊటీకి రావడానికి ఎంతసేపు పట్టిందో ఇక్కడ లోపలికి వెళ్ళడానికి అంతసేపు పట్టిందన్నట్టు. అంటే ఆ లెవెల్‌లో కాదు జస్ట్ అంతసేపు టైమ్ వేస్ట్ అక్కడ అయిపోయిందనమాట. బట్ వ్యూ ఇక్కడ చూడండి ఒకసారి ఊటీ ఇది హిల్‌లో ఉంది కదా! అక్కడి నుంచి వ్యూ చాలా బావుంది. ఈ జనమంతా దాటుకొని లైన్‌లో ఉండి లోపలికెళ్ళేసరికి ఇంకా అయిపోయింది. ఇంక నీరసం వచ్చిందనమాట. బట్ చూపిస్తాను ఉండండి మీకు. లోపలికొచ్చాక ఇదంతా టీ ప్రాసెస్ పౌడర్ మేకింగ్ అనమాట. మొత్తం అక్కడ మనకి ఇండివిడ్యుయల్‌గా ఎక్కడ పడితే అక్కడ బోర్డ్స్ ఉంటాయి. అండ్ చిన్న ఫ్లెక్సెస్ లాంటివి ఉంటాయి. అక్కడ కూడా ఒక గైడ్ అప్పుడప్పుడు అవైలబుల్ ఉంటారు. వాళ్ళు కూడా చెప్తా ఉంటారనమాట. జనరల్‌గా చెప్తా ఉంటారు. ఇదేంటంటే మొత్తం ఫస్ట్ టీ లీవ్స్‌ని తీసుకొని దాన్ని క్లీన్ చేసి మళ్ళీ డ్రైయింగ్‌కి ఒక మిషన్. అది డ్రై అయిన తర్వాత పౌడర్ అంతా ఒక బెల్ట్ మీద స్టోర్ అవుతుంది. ఆ బెల్ట్ మీద పౌడర్ గ్రాన్యూల్స్ అన్నీ కూడా సెపరేట్‌గా మళ్ళీ ఆ గ్రాన్యూల్ సైజ్ బట్టి అవి సెపరేట్ అవుతా ఉంటాయి. అవన్నీ కూడా మొత్తం ఫుల్లీ ఈ యూనిట్‌లోనే అంతా కంప్లీట్‌గా ప్రాసెస్ జరిగిపోతూ ఉంటదనమాట.
సో, మ్యాన్ మేడ్ వర్క్ అంతేముండదు. జస్ట్ క్లీనింగ్ లాగా. మొత్తం అంతా మిషనరీతోనే. సో, అదంతా మనకి ఇలా ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లాగా ఉంది. ఆ బ్రిడ్జ్ మించి ఎళ్తా ఉంటే మనకి కింద ఈ మెషినరీ అక్కడ ప్రాసెస్ అదంతా టీ పౌడర్ మేకింగ్ అంతా కనిపిస్తా ఉంటదనమాట. అండ్ కిందకొచ్చే టైంకి అంటే ఐ మీన్ దిగిపోయే టైంకి అక్కడ వాళ్ళు ప్రిపేర్ చేసే సెల్ఫ్ టీ ఫ్లేవర్స్ అవన్నీ రకరకాలుంటాయి. మనకి శాంపుల్‌గా ఒక్కొక్క టీ ఇస్తా ఉంటారనమాట. అది తీసుకొని మనకి బయటికెళ్ళగానే కౌంటర్స్ ఉంటాయి. మనకి ఏ ఫ్లేవర్ నచ్చితే ఇప్పుడు తాగుతాం గదా! దాన్ని బట్టి మనకి ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవరు మనం అక్కడ కొనుక్కోవచ్చనమాట. ఈ బయట స్టాల్స్‌లో చూడండి ఇంకా నంబర్ ఆఫ్ అనమాట. మొత్తం జింజర్ టీ, మసాలా టీ, వైట్ టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ ఇంక లేని టీ అంటూ ఉండదు. అన్ని రకాల టీలుంటాయి. అక్కడ పౌడర్ మనకి ఏది కావాలంటే అవి తీసుకోవచ్చు. కాస్ట్ కూడా రీజనబుల్‌గానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది చాక్లేట్ ఫ్యాక్టరీ అనమాట. బట్ మనం లేట్ అయిపోయింది కాబట్టి ఎళ్ళేసరికి ఫ్యాక్టరీలో ప్రాసెస్ మేకింగ్ మనకి చూడడానికి అవ్వలేదు. సో, బయట చాక్లేట్స్ శాంపుల్స్ ఇస్తారు. అవి కూడా వైట్ చాక్లేట్, డార్క్ చాక్లేట్, బ్లాక్ చాక్లేట్, మిల్క్ చాక్లేట్ నంబర్ ఆఫ్ చాక్లేట్స్ ఉంటాయి. అవన్నీ కూడా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. నేను అన్నీ ఒక్కొక్కటి శాంపుల్ తీసుకొని టేస్ట్ చేశాను. బట్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. కొన్ని ఇంటికి కూడా కొనుక్కున్నాము. అండ్ క్యాబ్ డ్రైవర్ ఇక్కడ నీలగిరి హ్యాండ్లూమ్స్ అని చెప్పి ఇక్కడ కొంచెం ఫేమస్ అని చెప్పి తీసుకొచ్చారు. వాళ్ళకేదో కమిషన్ ఉండే ఉండొచ్చు. సో, అవి కూడా ఒకసారి చూసేసుకొని ఇంకా అప్పటికే డే అయిపోయింది. సో, బయట తమిళనాడు ఫుడ్ టేస్ట్ చేద్దామని మీల్స్ తీసుకున్నాను. తీసేసుకొని మేము ఇంకా స్టేకెళ్ళిపోయామనమాట. ఇంకా నైట్ అప్పటికే తిరిగి తిరిగొచ్చాం గదా! ఇంక నైట్ నేనేమి క్లిప్స్ క్యాప్చర్ చేయలేదు. సో, నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. బ్రేక్‌ఫాస్ట్ కోసం టెర్రస్ మీదకొచ్చాము. ఇక్కడ చాలా బావుందండి. అసలు నేను ఈ రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా పీస్‌ఫుల్‌గా, చాలా ప్లెజెంట్‌గా చిన్న చిన్న బోర్డ్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ లాంటివున్నాయి. మొత్తం చుట్టూ ట్రీస్ అవన్నీ. ఇది పైకెందుకంటే ఫుడ్ ఏరియా అనమాట. అంటే అక్కడ హోటల్‌లాగా ఓపెన్ కిచెన్ టైప్. చాలా బావుంది. మొత్తం స్టాఫ్ అందరూ కూడా డీసెంట్‌గా మొత్తం అందరూ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఏది కావాలంటే అది అరేంజ్ చేస్తున్నారు. చాలా బావుందండి. ఈ పైన మాత్రం చిన్న ఫిష్ పాండ్స్ చాలా ప్లెజెంట్‌గా చాలా హ్యాపీగా ఉన్నట్టుంది. పైనేమో అంతా ఓపెన్ గదా! చల్లగా చాలా నీట్‌గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఈవేళ మార్నింగ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ గదా! ఇంక మేము బ్రేక్‌ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ ఎక్కడికో మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను. సో, అప్పటి వరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కపుల్ కింగ్డమ్.